చరణ్ 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 సార్ ప్లీజ్ కమ్ హియర్ This was please. సైడ్ వెళ్ళిపో రా మాట వచ్చాను సైడ్ ఇది ఫోటో అండి ఇది ఇక్కడ అన్నం చూడండి వచ్చేయండి మీరు వచ్చానా సేవ మీరు రాకండి ఇప్పుడు వచ్చాను వస్తా ఉన్నా నిలబడద్దాం వచ్చాను సార్ కొంచెం సార్ కిందకి దించమ్మా దారం కిందకి దించు కిందకి దించుతారు రెనోవేషన్ పోతుంది ఇటు వరాసానికి సాయంత్రం ఎందుకంటే వచ్చేసింది ఫోన్ அங்க பாருங்க சார் இங்க பாருங்க சார் சார் ஒரு செகண்ட் மா ஒரு செகண்ட் மா ஒரு செகண்ட் இது ரெடி பாருங்க சரிங்க
తత్తిత్తగజునుదా తత్తిత్తగజునుదా దిత్తగజునుదా దిత్తగజునుదా తగజునుదా తగజునుదా తదిక్ 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 దా. అందరికీ నమస్కారం, ఎల్లరికూ వణకం. Namaste to everyone. I'm here in Tirupati, Tirumala. I brought my mom. She's a dream to come, and I fulfilled, and she's the one brought me into this world and given the best music as a gift. And I pray for her, and I pray for everyone. I especially came to Tirumala for Taman. Taman is a very good person, and he's doing old age big thing. And I pray. I said to Nirmal, please take care of Taman, and he's helping so many people. And thank you, Taman. All the best for your music. God bless you. And Amma, I love you, Amma. MGR sir's movie Adimepan. Taayillamal naanillai. And my Guru is here, and all the way from Agora, Bhagavaram, and he's Kedarnath. He was in Kedarnath around 25 years, and did the tapas, and he's here. Just bless everyone. Thank you, and all the best to everyone. And be safe and be good, do good. Your drum Shivamani. Tadikataku, 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 ta. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఇప్పుడు రామాయణ్, ఏ రహమాన్ తమ్ముడు ఆయన దగ్గర వాయించాను. రావణ మ్యూజిక్ అన్ని పర్కషన్ ఇప్పుడే రికార్డ్ చేస్తాం. మళ్ళా ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తారు, రీ రికార్డింగ్ స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ జరుగుతుంది. నా మహాలీల లాంచ్ చేస్తున్నాను. నా అమ్మాయి మిలానా శివమణి బర్త్డే రోజు అక్టోబర్ నేను సాంగ్ని లాంచ్ చేస్తున్నాను. సో అందరూ ఆశీర్వాదం చేయాలి. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగండి, ఫోటో నమస్తే అండి, గోవింద. ఈరోజు సాక్షాత్ మన కలియుగ వైకుంఠ దేవుని దర్శనం జరిగింది. మనం ఇంత మునుపుగా మనం అభ్యుదయ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక సంవత్సరంలో దాదాపుగా 350 ఆలయాలు విభిన్నమైనవి, వైవిధ్యమైనవి, విశిష్టమైనవి మనము సుమన్ టీవీ వేదికగా చెప్పుకున్నాము. ఇంకా మా అభ్యుదయ లక్ష్యం దాదాపుగా 1,00,000 గుళ్ళు డాక్యుమెంట్ చేసి ప్రజలందరికీ అందించాలని. దీంట్లో భాగంగా ఇప్పుడు దాకా 36,000 గుళ్ళు పైన రీసెర్చ్ చేసామండి. ఇప్పుడు దాకా డీటెయిల్స్ అన్ని పెట్టుకోవాలి. మన తిరుమలలో కూడా మొట్టమొదటిసారిగా మనం అష్టమ సోపానం అనే దాన్ని, ఒక రహస్యాన్ని అందరికీ భక్తులకు చెప్పడం జరిగింది. మన పుష్కరిణిలో 8వ మెట్టి పైన శని భగవంతుడు ఉంటాడు అనేది మనకు ఈ స్థల సాంప్రదాయం ప్రకారం రాసుందండి. శని భగవంతుడు ఇక్కడ ఉండి ఎవరైనా ఇక్కడ శని బాధలు పడే వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఆ పుష్కరిణిలో ఒక 2 నిమిషాలు ఈ పాదాలు అక్కడ నీళ్లు చల్లుకుంటే కూడా శని బాధల నుంచి నివారణ జరుగుతుందని. రెండోది కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎక్కడ తిరుగుమాడు వీధుల్లో కానీ ఎక్కడ కానీ చెప్పులు వేసుకొని తిరగరాదు అని చెప్పారు. చెప్పులు ఎందుకు వేసుకోకూడదు అంటే ఇక్కడ కింద మీరు కానీ చూసినట్లయితే, కింద అలిపిరి నుంచి కానీ మీరు చూసినట్లయితే సర్పాకారంలో ఉంటుందండి. మీరు కానీ ఎప్పుడైనా ఏ క్షేత్రానికైనా కొండపైన ఉన్న వాటిలో వాటి మార్గం కానీ మీరు కానీ చూస్తే అది సర్పాకారంలో ఉంటుంది. దాని కింద ఉన్న ఎర్త్ మెటల్స్, నికిల్, ఆ తర్వాత సల్ఫరు, ఆ తర్వాత మీకు లిక్విడ్ ఐరన్, ఇవన్నీ కూడా కింద అమాల్గేషన్ జరిగి ఆ అమాల్గేషన్ అంతా కూడా కారల్ రూపంలో ఇలా చుట్టుకొని ఉంటుంది. చుట్టుకొని ఇలా స్పైరల్గా తిరిగి తిరిగి పైకి వస్తుంది. ఎప్పుడైతే మన తిరుమల
టోల్ గేట్ దగ్గర నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ ముందు నుంచి కూడా ఎనర్జీ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చెప్పులు లేకుండా నడవడం వల్ల మన పాదాల నుంచి ఆ శక్తి అనేది మన శరీరంలోకి ప్రసరణ జరిగి అక్కడ మన ఏదైతే ఉందో, మన వెన్నుముకలో ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా చక్రాలు ఏవైతే ఉంటాయో ఆ చక్రాలు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. ఒక్కసారిగా కుండలిని శక్తి అనేది ఇక్కడ తిరిగినంతసేపు అది యాక్టివేట్ ఉంటుంది. ఏ సాధన లేకుండా ఏమీ లేకుండా కూడా ఇక్కడ అడుగు పెడతానే, ఇక్కడ మీరు తిరుగుతుంటేనే మూలాధారంలో ఉన్న అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయండి. కాబట్టి దయచేసి భక్తులు ఇది అందరూ గమనించాలి. పాదరక్షకులు మీరు లేకుండా తిరగడం వల్ల ఆ శక్తి అనేది ఏదైతే భూమి నుంచి వచ్చిన శక్తి ఏదైతే ఉంటుందో అది మన శరీరంలో ప్రసారణ అనేది జరుగుతుందండి. అదేవిధంగా మీరు కానీ గమనించినట్టయితే హుండీ పక్కన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మీరు ఆ నరసింహస్వామిని ఎక్కడైనా చూడండి, లక్ష్మీదేవి పక్కన లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఆ పైన మీరు కానీ చూసినట్లయితే విగ్రహం పైన ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ఎవరూ చెక్కలేదండి, దానికే అదే ఏర్పడింది. కాబట్టి రక్షణ శక్తిగా ఇప్పుడు ఆ చక్రాన్ని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా దర్శించాలండి. మూడోది వచ్చేసరికి శిలాతోరణం వచ్చేసరికి మనం అలిపిరి నుంచి ఎలా మన మార్గము దేవతలు మరియు బ్రహ్మ నిద్రలేసి ఆ మార్గం ద్వారానే వస్తారండి. కాబట్టి అక్కడ ఉన్న దాదాపు 16 నుంచి 18 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఎనర్జీ పాయింట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ధ్యానం చేసినట్లయితే మీకు తెలియకుండానే మీ శ్వాస వేగం అనేది నిమిషానికి 15 నుంచి 20 స్పీడ్ ఉండేది మీకు గ్రౌండింగ్ 5 నుంచి 6 వరకు వస్తుందండి. ఇవన్నీ కూడా ఈ తిరుమల అనేది సాక్షాత్తు వైకుంఠం. కాబట్టి ఇలాంటి పవిత్రమైన స్థలానికి తిరుమల అని కాకుండా వైకుంఠానికి డైరెక్ట్గా వచ్చినట్టు ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. ఇక్కడ ఉన్న ఎనర్జీని ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనాలు కాలేదన్న బాధ లేకుండా ఇక్కడ మీరు కూర్చొని ఈ స్థలంలో మీరు అడుగుపెట్టినంత మాత్రాన కూడా ఆ ఫలితం మీకు వస్తుంది. మేము ఇంకా తొందరగా వీటి మీద ఇంకా రీసెర్చ్ చేసి త్వరలో ఇంకా ఈ తిరుమల గురించిన సీక్రెట్స్ అన్నీ కూడా మేము త్వరలో నేను వెల్లడిస్తాను. మొన్న ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం 108 దివ్యక్షేత్రాల పైన ఒక 2 hours లో పోడ్కాస్ట్ చేసామండి. ఇంతవరకు ఎక్కడ సౌత్ లో లేని విధంగా. సో ఈ దివ్యక్షేత్రాలు ఎందుకు చూడాలి, దానికి ఉన్న విశిష్టత, ఇవన్నీ కూడా ఇంకొక 2-3 days లో మీకు ఇవన్నీ టెలికాస్ట్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క రహస్యాన్ని సైంటిఫిక్ వేలో అనాలిసిస్ చేసి ప్రజల ముందు చేపడతారు.